తిరబన్నా అయిపోయినా తాతగారు, ఇక ప్రశాంతంగా పడుకోండి. లేవవే లేవే. దొంగల్లాగా వచ్చి పాదసేవ చేస్తున్నారా దొరగారి దొంగ మొహంతన? చంపేస్తాను నిన్ను ఈరోజు. ఏంటే ఏంటే ఉరికేసేది? ఏంటే ఉరికేసేది? ఈ రోజు నా చేతిలో నీకు చావేది. గ్రానీ, దాన్ని చంపై కిల్ హర్. ఇదిగో పోయాకేనే ఉరికేసేది. చంపేయత్తా దీన్ని. దీన్ని పొగ అడిగిపోవాలి. అవును గ్రానీ, కిల్ హర్. ఏం జరిగింది? చంపాల చూశారు. మేమే తప్పు చేయలే. ముందు బయటకు ఏంటండి? ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆపరేషన్ అవసరం లేకుండా అద్భుతాన్ని సృష్టించగలరని నా తరఫున వాళ్ళకి అభినందనలు చెప్పండమ్మా. మీరు ఊరుకోండి, నేను చూసొస్తాను. నువ్వే తప్పు చేయలేదే. ఈ ఇంటికి రావడమే తప్పు, అందులోనూ దొంగతనంగా రావడం ఇంకా పెద్ద తప్పు. అందున మా బావగారి రూమ్ లోకి వెళ్ళి నూనె రాయడం ఇంకా 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 పెద్ద తప్పు. వదలదత్త, దీన్ని చంపడమే కరెక్ట్. అవును అమ్మగారు, అమ్మగారు కాళ్ళనుకుంటాను. నిన్ను మిమ్మల్ని ఇట్టా కాదే చంపేస్తాను. శేషమ్మా, నువ్వు ఉండగా దీన్ని చంపేస్తాను. భూమిని చంపాలనుకుంటే నువ్వు చచ్చిపోతావు. భూమిని చంపాలనుకుంటే నువ్వు చచ్చిపోతావు. అంటే బావగారిని చంపాలనుకున్న ఈ రాక్షసిని చంపాలనుకోవడం తప్పాక? రాజా వారిని భూమి ఎందుకు చంపాలనుకుంటుంది? రాజా వారిని భూమి ఎందుకు చంపాలనుకుంటుంది? మళ్ళీ మాతోనెందుకు చెప్పిస్తారత్తయ్య? నూనె పోస్తానని యాసిడ్ పోసింది కదా. గింటేసేక్ కూడా వచ్చిందంటే తాతగారిని మర్డర్ చేయాలని మాస్టర్ ప్లాన్ ఏదైనా ఉందేమో. ఇక ఆపుతారా? ఇక ఆపుతారా? 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 నిజం పూరి, నీ వాయిస్ చాలా స్వీట్గా ఉంటుంది. స్వీట్ తీసుకోండి. తీసుకో అబ్బయ్యా. థ్యాంక్ యూ. నిజంగా నా వాయిస్ చాలా స్వీట్గా ఉంటుందా? స్వీట్ తీసుకోండి. మా తీసుకో. థ్యాంక్ యూ. 2 తీసుకున్నదే. భూమే, వాళ్ళిద్దరూ ఆడొకళ్ళు ఈడొకళ్ళు ఫోన్లో మాట్లాడుకునే బదులు నేరుగా మాట్లాడేసుకోవచ్చు కదా. మనకెందుకు? పదవే. ఆగండి ఆగండి. ఏంటి స్పెషల్? స్పెషల్ ఈ సీటే. దీని పేరు భూమే ఎలాగనా? వాట్? అదే కలాకండ్ స్వీట్. తిను తినమ్మాయి, తీయగా కమ్మగా ఉంటుందిలే. తిను తిను. నమస్తే సార్. ఆపారా తల్లి? ఆదిలోనే హంసపాద అంటే ఇదే అంటారు. స్వీట్ తినండి మాస్టారు. తినండి. ఏంటి మీ ఇద్దరికి మ్యాచ్ గానీ ఫిక్స్ అయిందా? చదువుకోనానికొస్తే పెళ్ళెట్టా చేసుకుంటారు? ఇంతకు ముందు పల్లెటూరు నుంచి వచ్చిన విద్యార్థి మణులను చూసి చెప్తున్నా. ఈ కాలేజీ కల్చర్ కి అలవాటు పడలేక, చెప్పే పాఠాలు అర్థం కాక, ఊరేసుకోవడం కంటే పసుపు తాడు వేసుకోవడమే బెటర్ అని చెప్పి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని ఎంతో మంది చూశాను. నాను పరీక్షలో పాస్ అయినాను మాస్టారు.
ఏ పరీక్ష తల్లి? రక్త పరీక్ష ఏమైనా చేయించుకున్నావా? మేమేమి ఇంతకుముందు ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయలేదు. మరి నువ్వు ఏ పరీక్షలో పాస్ అయ్యావు తల్లి? దేవుడెట్టిన పరీక్షలో పాస్ అయినాను. మా తాతగారికి నయమైనది మాస్టారు. ఆ మంచిదమ్మా. పెద్దవాళ్ళు బాగుంటేనే చిన్నపిల్లలు బాగుంటారు. గాడ్ బ్లెస్ యూ. ఏయ్! మా తాతగారిని మీ తాత అని చెప్పుకుంటావేంటే? నూనెలో విషం కలిపినట్టు వరుసలు కలిపావా? అట్ట మాట్లాడు తమ్ముడు. జరిగింది మర్చిపోయి మళ్ళా మంచి జరిగిందనుకొని స్వీట్ తీసుకో అమ్ముడు. తీసుకో. తీసుకో అమ్ముడు. అలా చూస్తున్నారేంటి? మీరు స్వీట్ స్టూడెంట్స్కి ఇస్తే నాండి చీమలకేసింది. మంచే చేసింది కదా. మే బిల్లి బిత్తిరి దయ్యాలారా, మొత్తం పాడు చేసినది. మీకు చక్కెర రోగం ఉంటే వద్దని చెప్పాలి గాని మట్టి పలిసేస్తారా? బురద మట్టి మొహందానా. హేయ్, ఐ విల్ కిక్ యూ. నువ్వు కిక్కు అంటే నాను కుక్కేస్తాను. కుక్కలు కదా, అలాగే అంటావు. మే ఎవరే కుక్కలు? సీట్లంతా సిందరవందర చేసినారు. మీరే కుక్కలు. కొండమ్మా నువ్వు నక్కవే. మీరు పీనుగులే. వాట్ ఇస్ దిస్ పీనుగు? పీనుగంటే అర్థం కాని ఏనుగువే నువ్వు. You shut up. ఈ కొండ ముచ్చుదాన్ని ఉసుగొలిపి ఏమీ తెలియనట్టు ఎలా నుంచుందో చూడు. నానేటి చేసినాను. నువ్వే కదా స్వీట్లు కింద పడేసినావు. పారేస్తాను, నా ఇష్టం. ఏం చేస్తావే నువ్వు? షడప్. ఏంటి గొడవ? నీకు టైం పాస్ కాకపోతే సినిమాకెళ్ళు, అంతేగాని ఇక్కడ సీన్ క్రియేట్ చేయకు. మా తాతగారికి ఆయిల్ పూసినట్టు నీకేం పూసి మాయ చేసిందో దాన్ని అనకుండా నన్ను అంటున్నావు. షడప్. పిచ్చి దానిలా మాట్లాడుకో. పిచ్చి పనులు కూడా చేసినది అబ్బాయ్యా. భూమి సీట్లు తీసుకోమంటే నేలకేసి కొట్టినాది. మా తాతగారికి నయం అయితే ఇది స్వీట్స్ పంచడం ఏంటి? నా నే పాపము చేయలేదని దేవుడు నిరూపించినాడు కదమ్మడు. దేవుడు అంటే ఎవరు? మీ నాన్న. మీ నాన్న చెప్పవే, మీ నాన్నెవరో నిరూపించుకోలేకపోయావు. దేవుడు నిరూపించాడని ఎలా అంటావే? దేవుడు నిరూపించాడని ఎలా అంటావే? యు డాటర్ ఆఫ్ ఎ బి. నువ్వు తిట్టాలనుకున్న తిట్టు భూమికి అర్థం కాలేదు కాబట్టి ఊరుకుంది. నేను కొట్టగానే సరిపెట్టుకుంది. అదే తన గనక నీ చెంప పగలగొట్టుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోమన్నట్టు పళ్ళు రాలిపోయేవి. ఆడపిల్లను కొట్టకూడదు విరాట్ బాబు. ఇది ఆడదనిపించుకొని ఉంటే ఆ మాట అనుండేది కాదు.